హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారు? ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఒక బ్యాడ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. పెండింగ్ డిఏల పైన ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు, టీచర్లకు కూడా ఇక బ్యాడ్ న్యూస్ ఏంటనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి. ముందే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. చాలామంది వీడియో ఇస్తున్నారని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్టయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్. పెండింగ్ డిఏలో తెలంగాణ టాప్గా ఉందన్నమాట. ఉద్యోగులకు జీతం కంటే ప్రస్తుతం అందించే డిఏలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. తెలంగాణ కంటే పక్కన ఉన్న తమిళనాడు పాటు చిన్న రాష్ట్రాల ఆదాయ వనరులు పెద్దవిగా లేని ఒడిశా, సిక్కిం, హర్యానా వంటి రాష్ట్రాలు తమ ఉద్యోగులకు చెల్లించాల్సిన డిఏలను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉన్నాయన్నమాట. ఆ రాష్ట్రాలు ఒక్క డిఏ కూడా పెండింగ్లో లేకపోవడం విశేషం అండి. అయితే అటు పక్కన ఉన్న కర్ణాటక కూడా, కేరళ, గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్ర కూడా ఇక వంటి రాష్ట్రాల్లో తమ ఉద్యోగులకు ఒక డిఏ కూడా మాత్రం బాకీ లేదన్నమాట. అప్పుల్లో కూరుకుపోయిన మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో తమ ఉద్యోగులకు 2 డిఏలు చెల్లించాల్సి ఉంది అంటూ ఇక ఎన్డీఏ పాలిత మరో రాష్ట్రమైన బీహార్లో కూడా ఉద్యోగులకు 2 ఇక డిఏలు బకాయిలు ఉన్నాయన్నమాట. ఈ ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలో ప్రభుత్వం తమ ఉద్యోగులకు 3 డిఏలు బాకీలు ఉన్నాయన్నమాట. త్వరలో వాటిని క్లియర్ చేయనున్నారన్నమాట. అటు అప్పులో కుప్పగా మారిన మరో కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ ఇంత క్లిష్టంగా స్థితిలో ఇక కూడా మారడం జరిగిందనమాట. ఇది ఇలా ఉండగా ఇక చూసుకున్నట్లయితే కానీ తెలంగాణ మాత్రం మన దేశంలో 28 రాష్ట్రాల్లో ఇక 3 కేంద్రపాలిత ఇక ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, పాండిచేరి పోలిస్తే 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయన్నమాట. మనదే టాప్లో ఉన్నదన్నమాట. ఇక ఇది ఒక ఉద్యోగులకు చాలా బ్యాడ్ న్యూస్ అండి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు అప్డేట్ అండి. వీడియో చేస్తే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.